రైట్. ఆ శాఖ, ఈ శాఖ అనే తేడా లేదు. ఆ సెక్టార్, ఈ సెక్టార్ అనేది లేదు. అన్ని సెక్టార్ల వాళ్ళు కూడా రోడ్డెక్కి నిరసన గలం వినిపిస్తున్నారు. ప్రధానంగా అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున వారికి చాలా నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వట్లేదు, మేము ఎలా బతకాలని చెప్పేసి వారు నిరసన వ్యక్తం చేస్తున్న క్రమం కనబడుతుంది. కొన్ని సెక్టార్‌కి సంబంధించి అయితే నిరసన తెలిపితే జీతాలు అడిగితే వారికి కోతలు విధిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం దేవిప్రసాద్ సార్. నమస్కారం. ప్రధానంగా చూస్తున్నాం సార్, ఆ సెక్టార్, ఈ సెక్టార్ అనే ఏ సెక్టార్ చూసినా కూడా అన్ని రోడ్లకి నిరసన గలం వినిపిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏంటి పరిస్థితి అసలు ఇట్లా? సురేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక విషయాలు వారు ప్రస్తావించారు. ఎన్నికల సందర్భంగా చిన్నతర అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తామని, వాళ్ళ వేతనాలు పెంచుతామని, అట్లాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీ ఇస్తామని, డిఏ ఇస్తామని, హెల్త్ కార్డులు ఇస్తామని, ఇట్లా అనేక హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత 20 నెలలుగా ప్రభుత్వ ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తీవ్రమైనటువంటి అణిచివేతకు గురి చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. ఒక్క డిపార్ట్మెంట్ కాదు. ఉదాహరణకు చాలా గొప్పగా తెచ్చుకున్నటువంటి హైడ్రా, గతంలో జిహెచ్ఎంసీలో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లో, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా హైడ్రాకు బదిలీ చేస్తే ఇలా హైడ్రాలో రేయింబవళ్లు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మొన్న ఎస్ఎల్బిసి టన్నల్ కు సంబంధించి కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి విధులు రోజు 2,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామంటే కూడా మా ఉద్యోగులందరూ కూడా పోయి అక్కడ పనిచేస్తే ఒక్క రూపాయి కూడా ఎస్ఎల్బిసి టన్నల్లో 28 రోజులు పనిచేసిన ఉద్యోగులకందరికీ కూడా వేతనాలు ఎగ్గొట్టినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అసలు వేతనాలు వస్తలేవు మహాప్రభు అని అంటే ఇవాళ వేతనాలు తగ్గించేటువంటి కార్యక్రమానికి తెరలేపుతా ఉన్నారు. ఇవాళ దాదాపుగా 5,000 ఉద్యోగం ప్రతి ఒక్కరికి కూడా 24,000 నుంచి 19,000కు జీతం తగ్గించారు. పనేమో ఎక్కువ తీసుకుంటున్నారు. 26,000 చేస్తామని మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ మినిమం కనీస వేతనము 26,000 వేస్తామని చెప్పి ఇవాళ కేవలం 19,000కే కుదించి ఇవాళ ఆ ఉద్యోగులందరూ కూడా, హైడ్రాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా గతంలో నిరసన తెలిపితే హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఇవాళ వారు వీధుల్లోకి వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. అట్లాగే ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి, ప్రజారోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, అట్లాగే ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో పనిచేస్తున్నటువంటి ఆశా ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులు, ఐకేపీలో పనిచేసేటువంటి ఆర్పీలు, మెప్మాలో పనిచేసేటువంటి ఉద్యోగులు, ఇక మిగతా అన్ని శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అందరికి కూడా 4-5 నెలలుగా వేతనాలు ఆపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పంచాయతీరాజ్ లో కావచ్చు, మధ్యాహ్న భోజన కార్మికులకు కావచ్చు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకి నెల వేతనాలు ఇవ్వకుండా ఒక వైపేమో వేతనాలు ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 3-4 నెలలు చిన్న తరగతి ఉద్యోగులు జీతం రాకుంటే పస్తులు పడేటువంటి పరిస్థితి ఎదురవుతా ఉన్నది. రెండో వైపు గతంలో కేసీఆర్ గారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందరికి కూడా 30% ఫిట్మెంట్ చింపిస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక 30% తగ్గిస్తూ వస్తున్నది. మైనార్టీ గురుకులాలలో టీచర్లకు సంగతి మనం చూస్తా ఉన్నాం. జేఏలకు గతంలో 35,400 ఉంటే ఇవాళ 23,400 చేసినటువంటి సందర్భం. పీజీ టీచర్లకి 31,395 ఉంటే 18,200, టీజీటీలకు 28,680 ఉంటే 18,200కు తగ్గించి ఒక వైపేమో మేము గత ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేసి కేసీఆర్ ప్రభుత్వం మీద ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం చెప్తే మొత్తంగా కూడా ఆ రోజు ఉద్యోగులను రెచ్చగొట్టి మీకు 26,000 ఇస్తాం, మీకు భద్రత కల్పిస్తామని చెప్పి ఇవాళ ఇంటోటోగా అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులకి ఇవాళ కోతలు పెడతా ఉన్నది. ఇస్తలేరు, సరైనటువంటి వేతనం ఇస్తలేరు, సరైనటువంటి తేదీకి వేతనాలు ఇస్తలేరు. మొత్తంగా కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ వీళ్ళు లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మిగతా ఉద్యోగులందరూ కూడా తీవ్రమైనటువంటి బాధతో ఉన్నారనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను సురేష్.
దేవప్రసాద్ గారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే గురుకులాలకు సంబంధించినటువంటి అధ్యాపకులకు సంబంధించి వాళ్ళు జీతం అడిగినందుకు వాళ్ళలో కోత విధించారు. వాళ్ళకంటే డ్రైవర్ల జీతం ఎక్కువ ఉంది, వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు. మీరు ఇందాక చెప్తున్నట్టు జేఎల్ కావచ్చు, పీజీటీ కావచ్చు, టీజీటీ కావచ్చు, ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద సంఖ్యలో పెద్ద శాతంలో తగ్గిస్తే వాళ్ళు జీవన ఉపాధి ఎట్లా కొనసాగించాలి ఏంది అనేది వారి యొక్క ఆవేదన. ఇప్పుడు సురేష్ గారు, ఎందుకంటే ఏదో కాంట్రాక్ట్ ఉద్యోగమైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగమైనా ప్రభుత్వ ఉద్యోగం ఈ రోజు కాకుంటే రేపు పర్మనెంట్ అవుతుందని కొండంత ఆశతో, అంటే 2 పూటల సరిపడా కుటుంబానికి సరిపోకున్నప్పటికి కూడా ఏదో రకంగా మాకు రేపు భవిష్యత్తు బాగుంటుందని పాపం పీజీలు చదివినటువంటి వాళ్ళు, రకరకాల ప్రొఫెషనల్ కోర్సు చదివినటువంటి వాళ్ళు కూడా ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా చేరినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. జీతం రాకపోయే వరకు అనేక మంది కూడా ప్రైవేట్ షావుకార్ల దగ్గర అప్పులు తీసుకొని అప్పుల భారం మహిళకే ఇటీవల 2-3 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చనిపోయినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అట్లాగే 19,000 మంది ఉద్యోగుల్ని అకారణంగా తొలగించి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అవుట్సోర్సింగ్ ఏజెన్సీని ప్రవేశపెట్టి కొత్తగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు లబ్ధి చెందే విధంగా కొత్త ఏజెన్సీలను నియామకం చేసేటువంటి ఒక కుట్ర కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇంటోటోగా ఏం చేస్తా ఉన్నారంటే నిరుద్యోగులు పాపం, వాళ్ళకి చిరు ఉద్యోగులు సమయానికి జీతం రాకుంటేనే అల్లాడిపోయేటువంటి జీవితాలు, వాళ్లకు నెలల తరబడి ఇవ్వకపోవడం అనేటువంటిది ఇది పూర్తిగా దుర్మార్గమైనటువంటి అంశం. ఇది గతంలో ఎన్నడూ కూడా ఇట్లా జరగలేదు. ఎప్పుడైనా ఒక నెల ఆగితే చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఇప్పుడు నెలల కొద్ది ఇంకా ఒక పోనీ ఉద్యోగులకేనా అంటే కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని గొప్పలు చెప్పుకొని పేద పండుగలు చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గురుకులాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకి గత ఫిబ్రవరి 25 నుంచి ఇప్పటి వరకు కాస్మోటిక్ ఛార్జీలు చెల్లించలేదు, యూనిఫామ్లు ఛార్జీలు చెల్లించలేదు. యూనిఫామ్ ఇవ్వకుంటే ఎట్లేసుకుంటారు? మీరు 1 సంవత్సరం తర్వాత యూనిఫామ్ ఇచ్చిన ప్రయోజనం ఏముంటది? అంటే ఈ యూనిఫామ్ ఇవ్వకుండా డబ్బులు కొల్లగొట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇవాళ విద్య మొత్తం కూడా విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి పాపానికి ఇవాళ ఉద్యోగులందరూ కూడా, విద్యార్థులందరూ కూడా తీవ్రమైనటువంటి బాధను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఇది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో ఇంకొక వైపు 7,23,000 మంది పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో అనేక మంది ఇవాళ తమకు 5 DL రావాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో 1-2 రాష్ట్రాలు, అది కూడా కాంగ్రెస్ పరిపాలించే హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో డిఏలు ఇవాళ 5 పెండింగ్ ఇక్కడ కూడా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో అయితే కాంగ్రెస్ పార్టీ 10% ఉద్యోగులకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని కోతలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ 5 DAలు ఇప్పటి వరకు 5 DAలు ఒక్కొక్క ఉద్యోగి దగ్గర 15 నుంచి 16,000 17,000 రూపాయలు ఇలా ఇవ్వకుండా ఆపేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పిఆర్సీల ఊసు అసలు లేదు. జూలై 23 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5% ఇంటీరియం రిలీఫ్ చెల్లించి వెంటనే పిఆర్సీ కమిటీ వేస్తే 2 సంవత్సరాలైనా పిఆర్సీ కమిటీ ఎక్కడున్నదో జాడలేదు. ఇది ఏమనంటే ఇది ప్రజాపాలన అని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి ఇక్కడ ఎక్కడ కూడా కనబడినటువంటి పరిస్థితి. మూడవది మార్చి 24 నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి ఉద్యోగులందరూ కూడా వాళ్ళకు రావాల్సినటువంటి జీపీఎఫ్ కానీ, గ్రాట్యుటీ కానీ, మెడికల్ బిల్స్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ విషయంలో కానీ, తర్వాత మిగతా ఏ ఒక్క రూపాయి కూడా ఉద్యోగులు దాచుకున్నటువంటి డబ్బే ఉద్యోగులకు ఇవ్వనటువంటి పరిస్థితి. అనేక మంది ఉద్యోగులు కోట్ల చుట్టూ, సెక్రటరియట్ చుట్టూ, మంత్రుల చుట్టూ, ఆర్థిక శాఖ చుట్టూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోతా ఉన్నారు. ఇప్పటి వరకు సరి అయినటువంటి వారికి డబ్బు రిలీజ్ చేయలేదు. 700 కోట్ల రూపాయలు మేము నెల నెలకు రిలీజ్ చేస్తామని గొప్పలు చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ కనీసం 70 కోట్లు కూడా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు జాడే లేదు. ఇంకొక వైపు ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి హెల్త్ కార్డుకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మొత్తం పడికేసి ఏ హాస్పిటల్లో కూడా ఈహెచ్ఎస్ కార్డులు నడుస్తలేవు. 8వ తారీఖు నాడు హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి ప్రభుత్వం
ఇప్పటి వరకు హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి విధి విధానాలు లేవు, దానికి సంబంధించి లేవు. పైగా ఇది ఒక ప్రైవేట్ కంపెనీ కట్టబెట్టడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఉద్యోగులందరూ కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా, కార్మిక శాఖకు సంబంధించినటువంటి కార్మిక బీమా అనేటువంటిది ఎవరైతే భవన కార్మికులు ఉంటారో అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో, ఆ భవన కార్మికులకు సంబంధించినటువంటి బీమా చెల్లించాల్సినటువంటి కంపెనీ 3 కోట్ల టర్న్ ఓవర్ లేనటువంటి కంపెనీకి 346 కోట్లు ఇచ్చినట్టుగా ఇటీవల పత్రికల్లో వార్తలు వచ్చినాయి. అంటే మొత్తంగా కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఇంటోటోగా 2,20,000 కోట్లు అప్పులు తెచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏ ఒక్క సంక్షేమ పథకం, అభివృద్ధి పథకం అమలు చేయకుండా పక్కకు పెట్టి కనీసం ఉద్యోగులకు, చిరు ఉద్యోగులకైనా వేతనాలు నెల నెలకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, కాస్మెటిక్స్ ఛార్జీలు ఇచ్చే పరిస్థితి లేదు, గురుకుల విద్యార్థులకు సంబంధించినటువంటి మరణాలు జరిగితే వాటి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. యూనివర్సిటీలు, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి అన్ని యూనివర్సిటీలలో కూడా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సరైనటువంటి విధంగా వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక రకంగా మనం చూస్తా ఉంటే ఇవాళ ఓటేసినటువంటి ఎవరైతే మాకు ఓటేసినరో వాళ్ళందరినీ మేము ఎట్లయినా మోసం చేస్తాం, ఏమైనా చేస్తాం అనేటువంటి ఒక దుష్ప్రచారంతో ఇవాళ అందరినీ పుట్టగొట్టేటువంటి పని ఈ ప్రభుత్వం చేస్తుందనేటువంటి విషయాన్ని స్పష్టం ఉద్యోగులందరూ రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. అంగన్వాడీ ఆశాలు రోడ్ల మీదకి వస్తే వాళ్ళని లాఠీ చార్జ్ చేసినటువంటి, నల్గొండలో మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగులు తమకు వేతనాలు, చెప్పిన వేతనాలు ఇవ్వాలి, నెల నెలకు వేతనాలు ఇవ్వాలంటే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. హైడ్రా ఉద్యోగులు చేస్తే వాళ్ళని సరైనటువంటి రీతిలో వారి సమస్యలు వినటువంటి పరిస్థితి. కాబట్టికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి. ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు, పట్టించుకోవడం లేదు. పూర్తిగా ఏదో 1-2 చేసినాం చిన్నవి అని చెప్పి మసిపూసి మారడికాయ చేసి ఇవాళ ఉద్యోగుల పుట్టగొడతా ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ బరాబర్ అడగాల్సినటువంటి అవసరం ఉంది, బరాబర్ నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది, బరాబర్ వాటిని అన్నింటినీ కూడా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ అన్ని రంగాల ఉద్యోగులకు ఉన్నది. దీనికి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. రైట్ సార్, బరాబర్ అడుగుదాం, ఖచ్చితంగా అడుగుదాం సార్, బరాబర్ ప్రశ్నిద్దాం సార్. ప్రశ్నించే ముందు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకొని మీ దగ్గరకు వస్తే సార్, మళ్ళీ ప్రధానంగా చూస్తున్నాం కదా, ఏదైతే దేవిప్రసాద్ గారు చెప్తుంది ఒకటే మాట, ఏదైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఉద్యోగులను కావాలనే ఇలా టార్చర్ పెడుతుంది, కావాలని ఇలాగా జీతాలు ఇవ్వక పెండింగ్ పెడుతుంది. దాని ఉద్దేశం ప్రధానంగా ఇంకో కొత్త ఏజెన్సీ సృష్టించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యకర్తలకు అది అప్పగించే ప్రయత్నం, ఆ అప్పగించే కుట్ర జరుగుతుందని చెప్పేసి దేవిశ్రీ ప్రసాద్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. దేవిప్రసాద్ గారు, ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే కొన్ని సబ్ కమిటీ మీటింగ్ల సందర్భంలో అక్కడ ఆర్థిక పరమైనటువంటి చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఆ చర్చలో ప్రధానంగా ఏదైతే మిగతా రాష్ట్రాల్లో ఆర్థిక పరంగా ఉన్నటువంటి ఎక్కువ ఉన్నాయి ఆర్థికంగా, కానీ ఇక్కడ ఆర్థిక పరమైనటువంటి వనరులు తెలంగాణలో చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఆర్థిక పరమైనటువంటిది క్షీణత ఎందుకు వస్తుంది అనేది ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే రానున్న 3 సంవత్సరాలు ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనుకోవాలి ఇక్కడే? ఒక్కటండి, అంటే తెలంగాణ రాష్ట్రంలో వనరులు అనేకం ఉన్నాయి, వనరులు ఉన్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ లో కూడా ఇవాళ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేకుంటే కమర్షియల్ ట్యాక్స్ కానీ, లేకుంటే రెవెన్యూ ద్వారా వచ్చేది కానీ, ఆర్టీఓ ద్వారా వచ్చేది కానీ, అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి సరైనటువంటి రివ్యూ లేదు. పరిపాలనా వైఫల్యం వల్ల ఇవాళ వచ్చే ఆదాయం అంతా కూడా గండి కొట్టేటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ విద్యుత్ శాఖలో కూడా మరి ఎట్లా అవినీతి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇటీవల పత్రికల్లో చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. అంటే ఇంటోటోగా ఏం జరుగుతా ఉందంటే సరైనటువంటి రీతిలో రివ్యూలు లేవు, సరైనటువంటి రీతిలో పరిపాలన మీద పట్టు లేకపోవడం వల్ల కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు ఢిల్లీ పర్యటనలు, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు, ఏఐసిసిని మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు తప్ప తెలంగాణ పాపాన పోతలేరు. ఏ ఒక్క సమస్య మీద కూడా ఇవాళ రివ్యూ జరగనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ మొత్తంగా కూడా ఉద్యోగులందరూ కూడా ఏమడుగుతున్నారు, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటారు. కనీసం హామీలు అమలు చేయకుండా ఉన్న జీతమైనా చక్కగా ఇవ్వండి అంటే ఇవాళ ఇవ్వనటువంటి వైఫల్యం ఎందుకు? అంటే దీనికి అంతటికీ కారణం కూడా ఇవాళ పట్టు లేకపోవడం, పరిపాలన మీద పట్టు లేకపోవడం. ఇవాళ టోటల్ గా 2,20,000 కోట్లు అప్పు చేసిండ్రు వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా. మరి ఈ అప్పు చేసి ఏం చేసిండ్రు అంటే ఇలా చెప్పుకోవడానికి ఏ ఒక్కటి లేదు. ఒక చెక్ డ్యామ్ కట్టిందా, ఒక చెరువు కట్టిందా, ఒక బిల్డింగ్ కట్టిందా,
రోడ్ వేసిందా, ఒక సర్వీస్ రోడ్ వేసిందా, ఒక బ్రిడ్జ్ కట్టిండ్రా, ఏం కట్టిండ్రు, ఒక ప్రాజెక్ట్ కట్టిండ్రా అని అడిగితే ఇలా దానికి జవాబు ఇవ్వనటువంటి పరిస్థితి. ఇలా అప్పులు అనేటువంటిది ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. మొన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ మంత్రి చాలా స్పష్టంగా ఒక ఎంపీ అడిగినటువంటి వాటికి సమాధానం చెప్పారు. వీళ్ళు 8 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అని పదే పదే దుష్ప్రచారం చేసి మా దగ్గర డబ్బులు లేవని చాలా తప్పుడు కూతలు కూస్తా ఉన్నారు. అసెంబ్లీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఈ అప్పులు ఎన్ని తెచ్చినాము, ఏంటి అప్పులు తెచ్చి ఏం చేసినాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజలకు వివరించారు. అట్లాగే లోక్సభలో కేంద్ర మంత్రే సమాధానం చెప్పిన తర్వాత కూడా ఇంకా మేము అప్పులు అనేటువంటి అప్పులు చాలా ఉన్నాయి, మేము ఇయ్యలేకపోతున్నాం అనేది తప్పుడు మాటలు చెప్పి మన మూసీకి ఎట్లా వచ్చినాయి, అందాల పోటీకి ఎట్లా వస్తూ ఉన్నాయి, హైడ్రా మీద పెట్టే డబ్బులు ఎట్లా వస్తూ ఉన్నాయి, తర్వాత అనేకం ఈవెంట్స్ చేస్తా ఉన్నారు కదా. మీరు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ జలసాలకు హైదరాబాద్ నుంచి తాండూరు పోతే హెలికాప్టర్, హైదరాబాద్ నుంచి నల్గొండ పోతే హెలికాప్టర్, హైదరాబాద్ నుంచి ఇంకొక దగ్గరికి పోతే హెలికాప్టర్. అంటే మీకు మాత్రం జలసాలు చేసుకోవడానికి డబ్బులు వస్తున్నాయి తప్ప ఉద్యోగులకు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారాన్ని చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా? ముఖ్యమంత్రి అట్లా మాట్లాడవచ్చా? నా దగ్గర నేను ఇవ్వలేను, ఏవి తగ్గియాలని ఇవాళ అడుగుతా ఉన్నారు. ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఇవాళ 3 సందర్భాల్లో చర్చలు జరిగితే నేను ఏది వాయిదా వేయాలి? రియంబర్స్మెంట్ అడిగితే, ప్రైవేట్ కళాశాలలు అడిగితే నేను ఏది ఆపాలి? షాది ముబారక్ ఆపన్నా, కళ్యాణ లక్ష్మి ఆపన్నా, రైతు భరోసా ఆపన్నా అంటే వాళ్ళని అడుగుతాం. నెట్వర్క్ హాస్పిటల్స్ పోతే వాళ్ళని అదే ప్రశ్నిస్తుండ్రు, ఉద్యోగులు పోతే వాళ్ళని అదే ప్రశ్నిస్తుండ్రు. అంటే జయప్రసాద్ గారు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒక అంశం సార్, పదే పదే గత ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడం, మీ ఆల్రెడీ వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు దాదాపు 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఇన్ని నెలల్లో ఇంకా ఏ శాఖ పైన కూడా పట్టు సాధించకపోతే ఇంకా దేనిపైన పట్టు సాధిస్తారు? ఈ శాఖలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారు అనుకోవాలి వీళ్ళని? ఇప్పుడు దోపిడీ మీద చాలా పట్టు సంపాదించిండ్రు, భూ కబ్జాల మీద చాలా పట్టు సంపాదించిండ్రు. ఎవరైనా గొంతెత్తి ప్రశ్నిస్తే వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు ఎట్లా పెట్టాలనే దాని మీద పట్టు సాధించిండ్రు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం మీద పట్టు లేదు, అభివృద్ధి మీద పట్టు లేదు, తర్వాత రాబడి ఎట్లా చేసుకోవాలనేటువంటి దాని మీద పట్టు లేదు, నిరంతరంగా ఇచ్చినటువంటి హామీలను ఎట్లా అమలు చేయాలనే మీద పట్టు లేదు. ఇవాళ పట్టు కబ్జాల మీద, పట్టు అవినీతి మీద, పట్టు అరెస్ట్ల మీద, ఇటువంటి పట్టు సాధించి ఇవాళ మొత్తంగా కూడా ఇక చేసేది ఏముందండి ఇవాళ. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఎన్ని శాపనార్థాలు పెడుతున్నారు. యూరియా గురించి చూస్తున్నాం కదా, కనీసం యూరియా గురించి అడిగినటువంటి ప్రజల్ని పోలీస్ స్టేషన్ లో టోకెన్లు పెట్టి యూరియా ఇచ్చేటువంటి స్థితి వచ్చింది. ఇది ఎప్పుడో మనం చాలా కాలం కింద 20 ఏళ్ల కింద ఎప్పుడో చూసినాం. ఆ రోజు ప్రభుత్వాలు చేసినటువంటి విషయాల్ని. కానీ ఇవాళ ఏం జరుగుతా ఉంది? కాబట్టి ఇది మొత్తంగా కూడా ఎట్లయిపోయిందంటే ఆర్థిక పరిస్థితి మంచిగానే ఉంది. 2,20,000 కోట్లు అప్పు తెచ్చిండ్రు, సరిగ్గా అప్పులు కడతలేరు. మొన్నేమో మేము 6,500 కోట్లు కట్టామని ముఖ్యమంత్రి అంటాడు, ప్రభుత్వం ఏమో 2,500 కంటే కోట్లు ఎక్కువ కడతలేరని ఇలాంటి ప్రశ్నిస్తాయి. ఇవన్నీ కూడా ఎట్లా చెప్తున్నారంటే చెప్పేది ఒకటే చేసేది ఒకటే అనేటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినందుకు ఇవాళ చెంపలేసుకుంటున్నారు, ముక్కునేలకు రాసేటువంటి పరిస్థితి ఇవాళ వాళ్ళే కలగజేస్తున్నారు. ఎందుకు తెచ్చినాం? ఏదో ఈ పరిపాలన కంటే మెరుగైన పరిపాలన చేస్తారని మేము కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటే మాకెందుకు శిక్షేస్తున్నారని ఇవాళ అన్ని రంగాలు, సబ్బండ వర్గాలు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి తమ ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ఆక్రోశాన్ని ప్రకటిస్తున్నాయి. ఈ ఆక్రోశం నుండి, ఆవేదన నుంచే మేము బరాబర్ అడుగుతాం, గల్లబట్టి అడుగుతాం, మేము సాధించుకుంటాం అనేటువంటి ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఇవాళ పోరాటాల్లో కూడా ప్రజలు వస్తున్నారు. ఆ పోరాటాలకు వెన్నుదన్నుగా ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక ప్రజల పక్షం నిలబడేటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వెంట ఉంటది. వాళ్ళను బరాబర్గా ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం, బరాబర్ అడుగుతాం, బరాబర్గా అవన్నీ కూడా సాధించడానికి అవసరమైనటువంటి కార్యాచరణ నిర్ణయిస్తాం. ఓకే సార్, విశ్లేషణ కొనసాగిద్దాం సార్. ప్రధానంగా చూస్తున్నాం కదా, మొత్తానికి ఏదైతే ఏ శాఖ మీద పట్టు లేదు, పట్టు సాధించాలనే కూడా ప్రధానంగా పట్టు సాధించాలనే కోరిక లేదు, పట్టు సాధించాలనే కృత నిశ్చయం లేదు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి దేవిప్రసాద్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం. దేవిప్రసాద్ గారు, ప్రధానంగా ఏదైతే దాదాపు ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకముందే 2.5 లక్షల అప్పు తెచ్చారు. అప్పు తెచ్చిన అప్పు కూడా పూర్తిగా దేనికి కూడా నిధులు కేటాయించట్లేదు, ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పూర్తిగా కేటాయించిన సందర్భం కనబడట్లేదు. మొత్తానికి తెచ్చినటువంటి అప్పును ఏం చేసినట్టు, వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకోవాలి? ఇప్పుడు అదే మేము చాలా సందర్భాల్లో మా బీఆర్ఎస్ పార్టీ, మిగతా రాజకీయ పార్టీలు అన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి.
మీరు అప్పులు తెచ్చారని బీఆర్ఎస్ పార్టీ మీద విపరీతమైన దుష్ప్రచారం చేసి అది ఆ దొల్ల బయటపడ్డది పార్లమెంట్ లో కానీ బయట కానీ. ఈ వచ్చినటువంటి 20 నెలలనే మొత్తంగా కూడా 2,20,000 కోట్లు అప్పు తెచ్చారు. అప్పు తెచ్చి ఏం చేశారంటే వీళ్ళు ఏదో కొంత ఖర్చు పెట్టిన ఏమైందో చూసినాం, సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు ఏమైపోయిందో చూసినాం, పెద్దవాగు చెక్ డ్యామ్ ఎట్లా కొట్టుకపోయిందో చూసినాం. అంటే మొత్తంగా కూడా ఎక్కడైతే సరైనటువంటి రీతిలో ప్రజా సొమ్ము వినియోగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవన్నీ కూడా బడా బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. బడా బడా కాంట్రాక్టర్ల బిల్లులన్నీ కూడా ఏదో రకంగా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప ఇప్పుడు సర్పంచ్లకు సంబంధించి చేసినటువంటి పనులు, కింది కాంట్రాక్టులు చేసేటువంటి పనులు, కనీసం ప్రైవేట్ మేనేజ్మెంట్ అడిగేటువంటి డబ్బులు కానీ, లేకుంటే ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ అడిగేటువంటి డబ్బులు కానీ, కాస్మోటిక్స్ ఛార్జీలకు సంబంధించి కూడా ఇలా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి మనకు కనబడతాం. ఉద్యోగులకు సంబంధించి అయితే ఇక గోస పెడతా ఉన్నారు. మెడికల్ బిల్స్ లేవు, జీపీఓ బిల్ లేవు, రిటైర్మెంట్ కు సంబంధించిన ఏ బిల్ లేవు. సర్వీస్ లో ఉన్న ఉద్యోగులకి 10% ఏదైతే ప్రభుత్వం కోత పెడతా ఉందో సిపిఎస్ ఉద్యోగులకి 2,64,000 మంది ఉద్యోగులకి కట్ చేసినటువంటి 10% డబ్బు కూడా ఆ ఉద్యోగుల ఖాతాలో జమ చేయకుండా ప్రభుత్వమే ఇతర ప్రయోజనాల కోసం వాడుతున్నట్టుగా ఇవాళ ఉద్యోగులందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఒక్క రంగం కాదు సురేష్ గారు, మనం ఏ రంగంలోకి పోయినా ఏ రంగంలో సరైనటువంటి కేటాయింపులు లేవు. ఏమైనా ఇందిరామీల కోసం అక్కడో ఇక్కడో డబ్బులు కొంత ఖర్చు పెడతా ఉన్నారు. సన్న బియ్యానికి కొంత కేంద్ర ప్రభుత్వం ఇది ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప అన్ని చిన్న చిన్న అమౌంట్లే తప్ప ఎక్కడ కూడా ఒక సంక్షేమ పథకానికి ఇంత డబ్బు పెట్టినాము. రైతులకు ఇస్తానది ఏమి ఇచ్చాను? ఒక రుణమాఫీకి సంబంధించి 41,000 కోట్లకు 17,000 కోట్లు కూడా చేయనటువంటి పరిస్థితి. రైతు బంధు మొత్తం ఎగ్గొట్టిండ్రు. ఈ 2 సంవత్సరాల్లో పేమెంట్ చేసింది ఒకే రైతు బంధు. ఉద్యోగులకు ఒకటే డిఏ ఇచ్చింది. 2 డిఏలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఉద్యోగులకు ఒక డిఏ ఇచ్చి ఇంకొక డిఏ 6 నెలలకు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో ఇచ్చినటువంటి హామీలను ఇలా వైఫల్యం జరుగుతూ ఉంది. రాబడికి సంబంధించి కానీ, లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక వనరులను సరైనటువంటి రీతిలో వినియోగించుకోవడంలో ఈ ప్రభుత్వం అట్టర్లీ ఫెయిల్యూర్ అయిపోయింది. సంపద పెంచి ప్రజలకు వంచే దగ్గర సరైనటువంటి క్లారిటీ లేదు. వచ్చిన సొమ్మంతా కూడా పెద్దలకు, పెద్ద పెద్ద కంపెనీలకు వంచి పేద ప్రజల పొట్టగొట్టేటువంటి పరిస్థితి కనబడతావు. అందుకే ఇలా ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ పాలన రావాలి, గత పాలనలోనే మెరుగైనటువంటి పరిపాలన జరిగింది అనేటువంటి విషయాన్ని పదే పదే రోజు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉంది సురేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అభిప్రాయం చెప్పినందుకు మొత్తం చూస్తున్నాం కదా. మొత్తానికి ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి ఈ 20 నెలల్లో మొత్తం చేసింది ఏం లేదు, శూన్యం. మొత్తానికి అన్ని సెక్టర్లను సర్వనాశనం చేసిందని చెప్పేసి దేవిప్రసాద్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.